ఎలా అనిపించింది? పిచ్చి తెంగింది భయ్య. అమ్ము ఇప్పుడే చూసా, మైండ్ లోంచి అసలు వెళ్తలేదు. నిజంగా ఎప్పుడో కూడా ఆపడానికి లేకుండా అయిపోయింది భయ్య. మొత్తం బ్రేక్ చేసేస్తాడు, మామూలుగా లేదు. విజువల్స్ అయితే పిచ్చి ఎక్కిచ్చేసాడు అంతే. నిజంగా అబ్బబ్బ ఏం డైలాగు నాయనా, మౌలిక విజువల్స్ అయితే పిచ్చి లేపాడు. థియేటర్లు మొత్తం కూడా రచ్చ రచ్చ అయిపోతాయి భయ్య. ఎవ్వరు ఆపడానికి అయితే ఉండదు, చెప్తున్నా కదా. నార్మల్గా లేదు, నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి ఇప్పుడు చూస్తే. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్లు కానీ, అబ్బోబ్బోబ్బ. పుష్ప అంటే ఏంటి, పుష్ప ఏంటి, అక్కడ ఉంది అల్లు అర్జున్, అందుకే డైలాగులు కూడా మారిపోయినాయి. పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? కాదు, పెద్ద బాంబు వస్తుంది మీ అందరికి, పెద్ద ఆటం బాంబు వస్తుంది. మామూలుగా లేదు, రచ్చ రచ్చగా ఉంది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. లుక్స్ ఎలా ఉన్నాయి? ఈ లుక్స్ అంటారా భయ్య? ఈ లుక్స్ అంటారు ఎవరైనా? తన బాబులాగా ఇచ్చాడు లుక్స్. ఒకటి వేరియేషన్స్ ఉన్నాయి కదా, అన్ని ఎలా ఉన్నాయి క్యారెక్టర్స్? మామూలుగా లేవు భయ్య. నిజంగా డైరెక్టర్ ఒక కొత్తగా మళ్ళీ చూపించాడు భయ్య దీంట్లో. ఆ ఫైట్లు కానీ, అవి చెక్కలు అలా పైకి లేకటం కానీ, ఆ విజువల్స్ కానీ మైండ్ పోయింది నిజంగా. ఆ హీరోయిన్ కాలుతో అల్లు అర్జున్ ఇలా ఉంటుంది, ఇలా చేత్తో అంటే తగ్గేది అంటాడు. ఇప్పుడు హీరోయిన్ అంటది కాలుతో తగ్గేది అని. బాబా ఏం పెట్టాడు భయ్య. నిజంగా సినిమాలో అయితే ఎప్పుడో కూడా మినిట్ కూడా మిస్ అవ్వడు భయ్య, అలా చూస్తారు అంతే. అలాంటి విజువల్స్ అయితే దింపాడు డైరెక్టర్. నిజంగా సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? ఇచ్చి పడేసాడు భయ్య. మౌలిక్ కాదు కదా అది, మ్యూజిక్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఎవడో కానీ. మౌలిక్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఆపేది అవ్వడం వల్ల అవ్వదు. సినిమా మాత్రం తిరగ రాసిద్ది మళ్ళీ. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి? ముద్రలో రాడ్డు పెట్టుకుంటారు ఇక్కడ, ఒకటే మాట. కలెక్షన్ అన్ని కొలగొడతాయి, మొత్తం రికార్డులు షేక్ చేయిద్ది భయ్య. మళ్ళీ ఇండస్ట్రీ చెప్పుకుంటది పుష్ప 2 గురించి. అది థ్యాంక్ యూ.